నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ. ఎప్పటి వరకు అమరావతి రాజధాని లేదంటే ఒక కొత్త స్టాండ్ తో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని అంటున్నారు. ఇదంతా ఒక డైలమాలో నడిచింది. బట్ నిన్న చాలా క్లారిటీగా చెప్పేశారు, నా నెక్స్ట్ ఎలక్షన్స్ లో నా సిద్ధాంతం, నా స్టాండ్ మావిగన్నే. నచ్చిన వాళ్ళు నాతో ఉంటారు, నాకు ఓట్లు వేస్తారు, లేని వాళ్ళు లేదు. ఇప్పుడు ఈ అంశం ప్రత్యర్థులకు ఒక మింగుడు పడని అంశంగా కనిపిస్తోంది. ఎందువల్ల అంటారు? ఏం చెప్తారు? ఇది ఓపెన్ గా దమ్మున్న లీడర్లు మాట్లాడే భాష మాట ఏమో అని నాకైతే తెలియదు. కానీ గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా నాతో వచ్చేవారే నా వారు, నన్ను శంకించేవారు నా వారు కాదు, ఉంటే ఉండండి పోతే పోండి అని కూడా అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటిది అలా ఎలా మాట్లాడేస్తారు అంటే, దాని తర్వాత భారీ మెజారిటీ భారీ గెలుపు అంటే దాని అర్థం ఏంటంటే ఆ మాట అనడానికి కూడా ధైర్యం ఉండాలి. 29 గ్రామాల ప్రజలు, 5 కోట్ల ఆంధ్రులు, అమరావతి వర్సెస్ మావిగన్. ఈసారి గురి బాగా ఎక్కువ పెట్టి అంటే ఓపెన్ స్టేట్మెంట్ కి ఇచ్చేసినారు. అంటే రియల్ ఎస్టేట్ మెయిన్ అనుభవం లేని ఒక వ్యక్తి అసెంబ్లీలో కూర్చున్నప్పుడు, అంటే జగన్ రెడ్డి గారు ప్రత్యర్థి, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. 33,000 ఎకరాలు కాకపోతే ఇంకా ఎక్కువైనా తీసుకోమనండి, కానీ రైతుల దగ్గర నుంచి భూములు కాదు, ప్రభుత్వ భూములను తీసుకోమనండి. రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడం వల్ల రియల్ ఎస్టేట్ ని పెంచి పోషించిన వాళ్ళు అవుతారు, ప్రభుత్వానికి పెనుభారం అయిపోతుంది. అంటే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంటే వాళ్ళకి ఏదో ఒకటి అంటే డబలో త్రిబులో ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే వాళ్ళకి అంటే ఎలా అంటే ఇక్కడ ఏదైతే భూమికి సంబంధించినటువంటి ఒక ఎకరం భూమి ఒక 2 లక్షలు అనుకోండి, దానికి 4 ఇంతలు కట్టి 8 లక్షలు ఇవ్వచ్చు. ఒకవేళ 5 ఇంతలు కట్టినా 10 లక్షలు ఇవ్వచ్చు. లేదు ఇంకా కూడా 20 లక్షలు కూడా ఇవ్వచ్చు. అలా తీసుకున్నా సరే 34,000 ఎకరాలు 34,000 ఎకరాలు ఇంటూ ఒక 10 లక్షలు 20 లక్షలు వేసుకోండి. అట్లా వేసుకున్న ఒక 7 లక్షలు కోట్లతో అయిపోదునేమో. కానీ ఇప్పుడు కేవలం డెవలప్మెంట్ కి కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతూ, భూములు ఇచ్చిన రైతులకి ఫ్లాట్లు ఇస్తూ, భూ డెవలప్మెంట్ అంటే భూమి ఎంత డెవలప్మెంట్ అయితే అంతలో 25% ఇస్తుంది. 25% ఇస్తుంది. ఇంకా అంటే గతంలో 35,000 ఎకరాలు 2 లక్షలు కంపేర్ చేసుకుంటే ఒక 7,000 కోట్లతో కంప్లీట్ అయిపోదునండి. 7,000 కోట్లు. కానీ ఇక్కడ 1,50,000 కోట్లు అభివృద్ధికే సరిపోతుంది. అంటే 7,000 కోట్లు కట్టేస్తే ఇంకా రైతులకి మనకి సంబంధం ఉండదు. ఈ భూమి మీద వచ్చే ఆదాయం అంతా ప్రభుత్వ ఇన్కమ్. ఇప్పుడు పేదలకు ఇచ్చిన రైతులకి, భూములు ఇచ్చిన రైతులకి డబ్బులతో కాకుండా ఫ్లాట్లు ఇస్తూ, ఇదిగో ఇక్కడే ఉండండి, మీరు భూములు ఇచ్చారు కదా ఇక్కడే ఉండండి, మీకు ఇంకా ఈ లాభాల్లో 25%. అంటే వాళ్ళతో మనం వ్యాపారం చేస్తున్నట్టుంది. ఎందుకంటే పార్ట్నర్షిప్ లాగా వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి, ఎందుకంటే ఇప్పుడు రోడ్డు ఎక్స్టెన్షన్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ రోడ్డు అనుకోండి, ఆ రోడ్డు పక్కన ఉండేటటువంటి రైతులకి డబ్బులు ఇచ్చేసి ఆ రోడ్ ఎక్స్టెన్షన్ చేసుకుంటది. అంతేకాని ఈ రోడ్డు మీద వచ్చినటువంటి టోల్ గేట్ ఇన్కమ్ లో మీకు 25%, ఎంత ఇన్కమ్ అయితే పెరుగుతుందో అంతలో 25% అంటూ వాటాలు ఇవ్వదండి. వాటాలు ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళతో మనం బిజినెస్ చేయట్లా, వాళ్ళతో మనం పార్ట్నర్షిప్ డీడ్ చేసుకోవట్లా. కానీ ఇక్కడ రాజధాని రైతులకి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి కలిసినటువంటి ఆ సఖ్యత వల్ల అది ఒక పార్ట్నర్షిప్ డీడ్ అయిపోయింది అంటూ దీని గురించి చింతా రాజశేఖర్ గారు అనుకుంటాండి. అసలు ఒక చక్రం గీసి మరీ చెప్తుంటారు, ఇది ఇంత అది ఇంత అంత. సో అది ఓకే. సో ఇక్కడ మావిగన్ అంటే నిలబడి నీళ్లు తాగుతారా, పరిగెడుతూ పాలు తాగుతారంటే నేనైతే నీళ్లే తాగుతానంటానండి. పరిగెట్టి ఆ పాల రుచి కూడా నాకు తెలియదు. పోనీ అలా పరిగెట్టి పాలు తాగుతానా అనే ఆలోచన కలగాలన్నా సరే 70-80 ఏళ్లు పడుతుందని నేను చెప్పట్లేదండి. వాళ్ళ కేంద్ర మంత్రి ఆయన ఎవరు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏబిఎన్ లైవ్ లో చెప్పారు, 60-70 ఏళ్లు పట్టేస్తుందండి, డెవలప్మెంట్ కావాలి, ఇంకా ఇప్పుడల్లా అవుతుంది. పోనీ 60-70 ఏళ్ల తర్వాత అయినా ఒక 20 అంతస్తులు 50 అంతస్తులు ఆక్సిజన్ టవర్స్, లేకపోతే ఒక పెద్ద స్టేడియంస్ లాంటివి కట్టగలమా? అంటే హై
బుర్జ్ ఖలీఫా లాంటివి టవర్స్ అంటే అంటున్నారు కదా. అక్కడ భూమి సరిపడదండి. అవును. ఇక్కడ మట్టి నీళ్లు అంటే నీటి ఊట తొందరగా పడే పరిసర కెపాసిటీ ప్రాంతం. లేదు. ఎల్ఎన్టీ కంపెనీ చెప్పేసిందండి, ఇప్పుడు జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ లో మనం కట్టాము అంటే వాటిలోనే ఉంది అది హిల్ కొండ ప్రాంతాల్లో మనం పునాదులు తవ్వనక్కర్లేదు, ఆ కొండ మీదే ఎన్నో అంతస్తులు కట్టగలుగుతాం. కానీ ఇది 3 పంటలు పండే భూమి, నీటి సాంద్రత సరిపోదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనము ఆ ఇంకా కడతారు అంటే ఇప్పుడు ఒక 2 ఏళ్ళు అయిపోయింది కదండి, టీసీఎస్ ఏమన్నా సైన్ పెట్టిందా అమరావతిలో ఈ 500 ఎకరాల్లో మేము కడతామని? కానీ ఈ 200 ఎకరాల్లో లేకపోతే సత్యం కంప్యూటర్స్ కానీ వాళ్ళు ఏమైనా డీల్స్ సంతకాలు చేసినారా? లేదు. వాళ్ళు అక్కడ ఏం కడుతున్నాం? సెక్రటేరియట్, సచివాలయము, అసెంబ్లీ భవనాలు, హైకోర్టు భవనాలు, ఈ మూడే. సో ఈ మూడే కట్టడానికి 34,000 ఎకరాలు ప్లస్ 20,000 ఎకరాల గవర్నమెంట్ భూమి, ఇది కాక ఇంకా 50,000 ఎకరాలు. ఇవన్నీ కూడా ఈ భూములు రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంటే సరిపోయిందా? ప్రతి ఏటా వాళ్ళకి కౌలు ఇవ్వాలా? అండ్ యాక్చువల్ గా రాష్ట్రం విడిపోయిన తర్వాత మేము ఇలా చేయబోతున్నాం అలా చేయబోతున్నట్టు ఒక బ్లూ ప్రింట్ తీసుకొచ్చి పేపర్స్ మీద చూపించినప్పుడు రాజధాని రైతులు అప్పుడే రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఒకలాంటి ఎస్ మాకంటూ మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు అసలు నో డౌట్ సెకండ్ ఆప్షన్ అన్నట్టు ఇచ్చేసారు. బట్ రెండో విడతకు వచ్చేసరికి రైతుల నుంచి విముఖత వ్యక్తమవుతోంది. మంత్రి నారాయణ గారిని క్వశ్చన్ చేసిన పరిస్థితి చూసాం, అండ్ పెనుమాక రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన పరిస్థితి చూసాం. సో ఇన్ని నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త నినాదంతో మావిగనంటూ పట్టుకొస్తున్నారు. అంటే రైతులు మీరు భూములు ఇవ్వక్కర్లేదు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరులో ఉన్న ప్రభుత్వ భూములతోనే రాజధాని నిర్మాణం చేయొచ్చు, ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా ఫ్యూచర్ ను కూడా దృష్టిలో పెట్టుకుని అంటున్నారు ఒక స్టాండ్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడ డౌట్ ఏంటంటే రైతులు ఎవరి పక్షాన్ని నిలిచే అవకాశం ఉంది? రైతులు కాస్త మావిగన్ వైపు తొంగి చూస్తున్నారు అన్నట్టుగా వస్తున్న వార్తల్లో వాస్తవం ఉండే అవకాశం ఉందా? అంటే రైతులు అమరావతిలో లేరండి. అమరావతిలో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజయవాడ హార్ట్ ఆఫ్ ద సిటీలో కానూరు, పెనమలూరు అంటూ వాళ్ళు గొప్ప గొప్ప ఏరియాలో విల్లాల్లో ఉన్నారండి. ఇంకా చెప్పాలంటే గుంటూరులో విద్యానగరు, గార్డెన్స్, కొన్ని ప్రత్యేకమైన ఏరియాలో ఉన్నారండి. మరి ఈ 2 ఏరియాలు మావిగన్లో ఉన్నాయి కదా. అంటే అమరావతిలో ఎకరాలు భూములు ఇచ్చే రైతులు అక్కడ ఎందుకు ఉండరు అంటే అక్కడ హాస్పిటల్స్ లేవు, సినిమా థియేటర్ లేవు, షాపింగ్ మాల్స్ లేవు, వాళ్ళకి టైం పాస్ కి ఏమీ లేదు. సో అక్కడ పొలాలు ఇచ్చే వాళ్ళు అక్కడే ఇళ్లలో కొంతమంది ఉంటారేమో అనుకుంటే 29 గ్రామాలలో పాపులేషన్ దగ్గర ఒక 1,00,000 ఉంటదండి. అంత కూడా ఉంటుందో లేదో, మరి 1,00,000 మంది ఉంటారో లేదో. కానీ ఈ 3 అంటే బందర్ గాని, విజయవాడ గాని, గుంటూరు గాని, ఈ 3 ఏరియాలు నోట్ చేసుకోండి. దీంట్లో పాపులేషన్ ఎంత ఉండొచ్చు? ఎన్ని లక్షలు ఉండొచ్చు? విజయవాడ పాపులేషన్ ఎంత, గుంటూరు పాపులేషన్ ఎంత, బందర్ పాపులేషన్ ఎంత? రియల్ ఎస్టేట్ ఒక్క 29 గ్రామాల్లో కొంత ప్రత్యేకమైన వర్గం మాత్రమే ఎదగడానికి ఎంచుకున్నటువంటి ప్రదేశంగా దాన్ని భావించారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, కానీ చెప్పుంటారేమో, నాకు గుర్తులేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎక్కువ పనిచేసినాం కదా, ఆయన బాగా చెప్పేవాళ్ళు. 1,500 ఎకరాలు చాలు రాజధానికి, లేకపోతే ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా, పెద్దలు మాత్రమే ఉండేది లాగా, బయట వాళ్ళు రాలేని పరిస్థితి లాగా ఇక్కడ వాతావరణం ఒక ప్రత్యేకమైన సామాజిక వర్గాన్ని పెంపొందించడానికి పెట్టినట్టుగా ఉంది గేటెడ్ కమ్యూనిటీ అని అన్నారండి. గేటెడ్ కమ్యూనిటీలో రిచ్ వాళ్ళే ఉంటారు, పూర్ వాళ్ళు ఉండరు, పెద్దలే ఉంటారు, పేదలే ఉండరు అని కొంత ఉంటుంది కదా. అలాగే గత ప్రభుత్వంలో పేదలకు అక్కడ ఇళ్ళు ఇస్తున్నామంటూ కొన్ని వేల ఇళ్ళు శాంక్షన్ చేసినారండి. ఇళ్ల పట్టాలు శాంక్షన్ చేసి బస్సులు వేసి వాళ్ళని ఆ స్థలాలు, ఆ పొలాలు చూసుకొని రమ్మన్నారు. దానికి ఎంత వ్యతిరేకం వచ్చింది అంటే, పేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు మీరు అక్కడ ఒక పెద్ద కంపెనీ పెడతారు, ఆ కంపెనీ దగ్గరలో పనిచేసే వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు కూడా బతకాలి కదా, మనతో పాటు వాళ్ళు కూడా పుట్టారు కదా. అంటే మనం ఒక్కడమే తినాలా అంటే పేరు చివర తోకలు, ఊరు చివర పాకలు పెట్టాలా? అమరావతిలో వాళ్ళు రాకూడదా? దళితులు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదా? దళితులు అక్కడ నివసించకూడదా? అందుకనే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పదం గుర్తొచ్చింది, ఒక గొప్ప సామాజిక వర్గానికి సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ లాగా అయిపోతుందేమో, అంతంత భూములు ఎందుకు, 1,500 ఎకరాలు చాలు అని చంద్రబాబు గారు నాతో స్వయంగా చెప్పారు అంటూ 2014-19లో
ఆయన విభేదించినప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. గతంలో జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు పసుపు నీళ్లతో గడిగేసినారండి వాళ్ళు. అంత అశుద్ధం ఎందుకు అనిపించిందో మరి నాకైతే తెలియలేదు. సో ఈ రోజైతే ఆయన ఓపెన్ గా చెప్పినాడు ఏంటంటే, నేను అన్ని లక్షల కోట్లు అమరావతి మీద పెట్టలేను, అక్కడ సెక్రటేరియట్, అసెంబ్లీ, సచివాలయ భవనాలని పూర్తి చేస్తాను, కానీ వాళ్ళేసిన టెండర్లు వాళ్ళేసిన రేట్లు కాదు, నేను మార్చుకొని చక్కగా అంతంత డబ్బులు తొక్కేయకుండా నొక్కేయకుండా మళ్ళీ రీటెండర్ లేపించి, అంటే ఏదైతే స్క్వేర్ ఫీట్ కి పార్లమెంట్ భవనానికి 4,500 అయితే మన దగ్గరేమో 11,000, 14,000, 15,000 అంటే అంత వద్దులే అంటే ఇదంతా ప్రభుత్వానికి భారం కదా. ప్రభుత్వ సొమ్ముని మిగల్చడం కోసం నేను అంతంత రేట్లు కాదు, సాధారణంగా అందరికి, అన్ని సామాజిక వర్గాలకి ఆ టెండర్లు వచ్చేలాగా అందరికి అందించి సెక్రటేరియట్, హైకోర్టు, సచివాలయం పూర్తి చేసి ఉన్న రోడ్లు కంప్లీట్ చేసి చాలిక 1,50,000 కోట్ల ప్రాజెక్టులు అక్కర్లేదు. అదంతా బందరు, విజయవాడ, గుంటూరు అంటే ఎక్కడ మీరు అంటే మేము మాది క్యాపిటల్ సిటీ. అవునా, క్యాపిటల్ సిటీ అంటే అదే మావిగన్ అని చెప్పలే గతంలో, మావిగన్, మాది బందరు, మాది విజయవాడ, మాది గుంటూరు. సో మేము కూడా క్యాపిటల్ లో ఉన్నాం. ఒక్క అమరావతి 29 గ్రామాలే కాదు, మేమున్నాం క్యాపిటల్ లో. ఇంతకు ముందు రాజధానుల అంశం వచ్చినప్పుడు మీకు రాజధాని ఏది అని పాఠ్య పుస్తకాలలో అడిగితే వాళ్ళు ఏమని రాస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేది. ఇప్పుడు దానికి చాలా సింపుల్ గా 3 జిల్లాలకి సంబంధించి ఒక మంచి పేరు తీసుకొచ్చి మావిగన్ అనేసారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద డైలమాలో పడ్డారు. ఒకవేళ మావిగన్ నో అని అన్నారు అనుకోండి, 3 జిల్లాల్లో ఈ 110 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అభివృద్ధి ఏదైతే ఉంటుందో దాన్ని అడ్డుకున్నట్టు అవుతారు. కాదు అన్నారు అనుకోండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మాత్రమే అమరావతిని చూస్ చేసుకున్నారు. మీరు అన్నట్టుగా అక్కడ ఒకసారి మేము వెళ్ళినప్పుడు చూసాం కూడా, చాలా విలేజ్ అది, ఆ చుట్టుపక్కల ఏమీ ఉండవు, చుట్టూరు పొలాలే ఉంటాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ గురించి మాత్రమే దాన్ని చూస్ చేసుకున్నారని ప్రజలకు అర్థమైపోతుందేమో. సో ఈ డైనమాలో ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటూ వార్తలు. మీరేమంటారు? ఒక్కటండి, ఈ డైనమాలో ఆల్రెడీ ఆయన ఎప్పుడో పడేసినారు, మారింది అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళని పడేసినారు. ఇప్పుడు ఆయన టార్గెట్ ఏంటంటే, మంగళవారం అప్పులు ఇవ్వనటువంటి కేంద్రానికి, ప్రపంచ బ్యాంకులకి వాళ్ళు చెప్తున్నారు, ప్రపంచ బ్యాంకులకి చంద్రబాబు గారు చెప్తున్నారు, అయ్యా మేం కాదు, ఎవరు వచ్చినా రాజధానిని గజెట్ చేసేసినాము, దీన్ని మార్చరు, దీన్ని చూసి అప్పు ఇవ్వండి అయ్యా, ఇంకా కాస్త ఇవ్వండి అయ్యా అనే పరిస్థితికి వస్తే, లేదు నెక్స్ట్ రాబోయే ముఖ్యమంత్రి ప్రభుత్వం గనక మారితే అతను దీన్ని రాజధానిగా నేను డెవలప్ చెయ్యలేను, అంతంత అప్పులు తీసుకొని వాటిని తిరిగి కట్టలేను, ఇంత భూములని, ఇన్ని వేల ఎకరాలను ఏం చెయ్యాలో మనం వల్ల కాదు, కేవలం మావిగన్ అంటూ ఆ పెట్టే కంపెనీ ఏదో మీరు జైబేరి అపార్ట్మెంట్స్ మెయిన్ రోడ్డు మీద కట్టుకోవాలా, మిడ్ వ్యాలీ మెయిన్ రోడ్డు మీద కట్టుకోవాలా, ఆ మాదిరిగానే సత్యం వచ్చినా, ఇన్ఫోసిస్ వచ్చినా, యాక్సెంచర్ కంపెనీలు వచ్చినా, ఇక ఏ కంపెనీలు వచ్చినా హైవేలో వస్తాయి. బందర్ హైవే అంతా అంటే ఎక్కువ గవర్నమెంట్ భూములు ఉన్నాయి కదా, కొన్ని 100 ఎకరాల్లో పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ కూడా స్టార్ట్ చేసేయచ్చు. అంటే రోడ్ రూట్ చాలా బాగుంటది. ఈ రోజు అమరావతి అంటే, అమరావతి అనే ఊర్లోనే రోడ్డు లేదు సరిగ్గా, అమరావతి అనే ఊర్లోనే బస్ స్టాండ్ లేదు సరిగ్గా, అమరావతి అనే ఊరే ఒక సిటీ కాదు, ఒక గ్రామం లాగా అయిపోతున్న పరిస్థితి నడుస్తుంది. ఈ రోజు ఒకళ్ళ హైకోర్టుకి వెళ్ళాలంటే తాడేపల్లి నుంచి లోపలికి దగ్గర ఒక 20-30 మినిట్స్ పైన పట్టేస్తుంది. చాలా దారుణం అండి. మేము హైకోర్టు వాళ్ళు బస్సులు ఎక్కి ఇటెక్కి అటెక్కి రోడ్లు, ఏదన్నా సెంటర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అంటారు కదా, అలా మెయిన్ రోడ్ల మీద ఉంటే బాగుంటుంది. కానీ గ్రామాల్లో రాజధాని పెట్టేయడం ఏంటో. అంటే ఇప్పుడు అమరావతి వర్సెస్ మావిగన్ అన్నప్పుడు మా అందరి ఓటు మావిగన్ కి ఎందుకు ఉంటుందంటే, మేము నిలబడి నీళ్లు తాగితే చాలు, పరిగెట్టి పాలు తాగలేము. అసలు పాలు పోని తాగుదాము పరిగెత్తన్నా అంటే అవి పాల, కొబ్బరి పాల, లేకపోతే మజ్జిగ, మంచినీళ్ళ, అక్కడ దాకా పరిగెట్టిన అవి మంచినీళ్ళ ఇస్తారనే పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే అంత పెద్ద పెద్ద కట్టడాలు కాదు, అంత డెవలప్ ఏమో. 1,50,000 కోట్లు డబ్బులు తెచ్చి కాంట్రాక్ట్ల దగ్గర నుంచి, అదేంటది ఇచ్చిల కొట్టుడు అంటారు చూడండి, అట్లా వాటాలు వేసుకుని వాళ్ళు తినడానికి, తీసుకోవడానికి, ఒక ప్రత్యేకమైన వర్గం డెవలప్ అవడానికే కానీ రాజధాని డెవలప్మెంట్ అవడానికి కాదు. అది నిరంతర ప్రక్రియ, అంత నిరంతరం వదిలేండి. మేము కూడా క్యాపిటల్ లో ఉన్నాము అని చెప్పుకుంటాము, క్యాపిటల్ లో మా ఊరు కూడా ఉందని చెప్పుకుంటాం, గుంటూరు వాళ్ళు, విజయవాడ వాళ్ళు. ఇకపోతే ఇవాళ నుంచి
సెంట్రల్ బ్యాంకు, కేంద్ర బ్యాంకులు, ప్రపంచ బ్యాంకులు ఏమైనా ఉంటాయి కదా, అవి డబ్బులు ఇవ్వడానికి నిస్సంకోచంగా కాబోయే వ్యక్తి రాబోయే రోజుల్లో దాన్ని డెవలప్ చేస్తానని నేను చెప్పను. ఓపెన్. మీరా నేనా? అమరావతి వర్సెస్ మావిగన్. ఎందుకంటే పసుపు నీళ్లు కడిగినప్పుడే ఒక పెద్ద ప్రపంచం వచ్చింది. ఈ రోజు ఏకంగా పెద్ద పెద్ద బండరాళ్ళు వేసినారు. మీరే ఉండండి, మీరు మాత్రమే ఉండండి, మీ దగ్గరికి ఎవరు రారు, ఎవరు మీ దగ్గరికి రావాల్సిన పని లేదు అంటూ ఒక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని చాలా ధైర్యంగా తీసుకున్నారండి. ఆ బందర్ వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. మాది కూడా క్యాపిటల్ లో ఉంది, పోర్ట్ సిటీ, లేకపోతే ఇక్కడ మిర్చి సిటీ, లేకపోతే ఇక్కడ డెవలప్మెంట్ సిటీ, ఇన్ని సిటీలు కలిపి ఒక పెద్ద క్యాపిటల్ సిటీ. హైవే నుంచి పోతుంటే క్యాపిటల్ 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 అనే పేరే ఉంటుందండి. క్యాపిటల్ వ్యూ, క్యాపిటల్ ఏరియా, అంతే కదా. అందరికి ఇప్పుడు గ్రామాలు ఎవరు? అమరావతి, తాడికొండ, ఉండవల్లి, ఇవే రాజధాని కాదు, గుంటూరు రాజధాని. మీరు ఎక్కడున్నారు? మేము రాజధానిలో. అది కూడా వన్ ఆఫ్ ద క్యాపిటల్ సిటీ. అందు కూడా పేరు కూడా షార్ట్ కట్ గా చాలా గొప్పగా పెట్టారండి. ఆయన పేరులో గన్, మావి గన్, రాజధాని చిరస్థాయిగా మిగిలిపోవడానికి కోసం బాగా చెక్కు చెదరని పేరుని, అందరికి గుండెల్లో గుర్తుండిపోయే పేరుని ఒక గొప్పగా తీర్మానం చేసినారని చెప్పుకోవాలండి. అండ్ మరోపక్క హే రామ్ సేవ్ ఆంధ్ర అంటూ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు. రాష్ట్రంలో భయం రాజ్యం ఎదుగుతోంది, నో రిపేర్ అంటే అరెస్టుల పర్వం మనం చూస్తున్నాం, శాంతి భద్రతల విషయంలో ఇబ్బందులు చూస్తున్నాం, ఒకవేళ క్వశ్చన్ చేస్తే ఎన్టీఆర్ గారిని కూడా రౌడీ షీటర్ అనేవారేమో అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అనడం, ఏమంటారు? హే రామ్ సేవ్ ఆంధ్ర అని అనడానికి గల ప్రధాన కారణం, ఈ రోజు రాష్ట్రాన్ని గాని దేశాన్ని గాని నడుపుతుంది హిందుత్వ భావన మాత్రమే. అపాలజెటిక్ సనాతని అన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఈ రోజు అయోధ్యలో కొన్ని వేల కోట్లు స్కామ్ జరిగింది. మీరు విన్నారా అండి? రామ్ మందిర్ లో కొన్ని వేల కోట్లు స్కామ్. అంటే అందరం గుడి కట్టుకోవడానికి ఇచ్చిన చందాల డబ్బుల్ని కూడా స్వాహ మమా అని అనిపించేసినారట. మరి ఇప్పుడు అనాపాలజెటిక్ సనాతని ఏమన్నా రియాక్ట్ అవుతారా? దేవుడు సొమ్ముకే కక్కుర్తి పడతారా? దేవుడి సొమ్ము మీద ఆశ పడతారా? మీరా మనుషులు, మీరా మమ్మల్ని పరిపాలించేది అనేమన్నా అంటారేమో. అందరూ వేచి చూస్తున్నారండి. ఎందుకంటే చాలా ఆశ్చర్యం. ఏదైతే మన సొమ్ముని మనవాళ్లే ఇలా చేసినారంటే, అంతకుముందు అక్కడ అయోధ్య, రామ్ మందిర్, బాబ్రీ మసీదు వివాదం అది నడుస్తున్న టైం కదా. తర్వాత మసీదు, తర్వాత గుడి కట్టుకోవడానికి మనమే చందాలు వేసిన డబ్బుల్ని మనవాళ్లే అంటే మన హిందువులే ఇలా చేశారా? ఇది బయటికి చెప్పగలమా? అంతా ఓపెన్ అయి తెలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ఎలా వాళ్ళ మీద రియాక్ట్ అవుతున్నాం, ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నాం? పెద్ద పెద్ద మోడీ గారు ఉన్నప్పుడు కూడా ఇలాంటి కోట్ల స్కాములు జరిగినాయి అంటే దీని ఆంతర్యం ఏంటి? సో ఆ రోజు మనం అయోధ్య అనేది ఒక సుప్రీంకోర్టు ఎప్పుడు జడ్జిమెంట్ వస్తుందని మా లాంటి వాళ్ళు ఎదురు చూసినప్పుడు, ఇప్పుడు సుప్రీంకోర్టు అడ్వకేట్లు అనేవాళ్ళండి, మీరు ఎందుకు అది హిందుత్వ భావంతో చూస్తున్నారు? అది ఒక సివిల్ డిస్ప్యూట్ కేసు అంటూ అక్కడ ఉండేటటువంటి రాములు వారికి మీకు అంటే ఈ రెండు స్థలాలు డిస్ప్యూట్ లో ఉంది, ఇక్కడ ఏ కట్టడాలు కట్టకూడదు అనుకున్నప్పుడు ఒక స్లాబ్ కూడా వేయకూడదండి, ఒక రేకుల షెడ్ కూడా కట్టకూడదండి. అంటే అప్పుడు ఏం కడతారు రజనీ గారు అంటే, మేము వెళ్ళి చూసినామండి, దేవుడు విగ్రహాలని షామ్యాన కింద పెట్టారు. అరే రే, రాముడు పుట్టిన భూమి మీద రాముడికే నిలువ నీడ లేదా అంటూ చాలా మంది చనిపోయే వాళ్ళండి. అంటే జై శ్రీరామ్ అంటూ తన యావదాస్తిని అయోధ్య రామాలయానికి రాసేసినారు. అలాగా ఆ పరిసర ప్రాంతాల్లో మన అన్ని రాష్ట్రాలలో ఎంత ఫండ్ జనరేట్ అయిందంటే, గతంలో బొంబాయి సినిమా వచ్చినప్పుడు కూడా ఈ హిందూ ముస్లిం అల్లర్ల గురించి బాగా చూపించినారండి. అప్పుడు జై శ్రీరామ్ అంటూ డబ్బులు ఇవ్వలేని వాడు కూడా ఒక ఇటుక మీద శ్రీరామ్ అంటూ రాసి పెట్టి ఒక ధర్మాన్ని కాపాడుతుంది ఈ గుడి అంటే, ఈ రోజు ఆ ధర్మాన్ని కాపాడే గుడిలోనే ఇంత అధర్మమా? మన ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాకో లేకపోతే ఎన్డీఏ పరిపాలన వచ్చాకో కట్టించుకున్న గుడిలోనే స్కాములు జరుగుతుంటే, అంటే తిరుమల లడ్డు వివాదంలో అక్కడ కల్తీ జరిగిపోయిందని చెప్పి గుడిమెట్లు కడిగిన సందర్భం మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఎంత కుంభకోణం జరిగినా సరే ఇప్పటి వరకు నోరు మెదపకపోవడాన్ని ఎలా చూడాలి? అంటే నోరు మెదపడానికి ఎవరైతే ఆయనకి స్క్రిప్ట్ రటిచ్చేటటువంటి వాళ్ళ బాస్ ఉన్నారో, ఆ బాస్ ఇప్పుడైతే ఆయన ఎప్పుడు పొగుడుతారు కదండి మోడీ గారిని, అమిత్ షా గారు లాంటి గొప్ప వాళ్ళని. ఈ రోజు ఎవరిని ఏమనాలి?
అంటే నరేంద్ర మోడీ గారిని వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ హయాంలో కట్టినటువంటి ఈ గుడిలో స్కాముల మేము ఈ రాష్ట్రంలో సమాధానం చెప్పుకోవాలా వద్దా అని ఆయన అడగాల. కానీ అలా అడగగలడా? ఎంత దారుణం అంటే, ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి రావణ్ అంటూ చాలా చక్కగా ప్రశ్నలు సంధిస్తుంటాడు. సుగాలి ప్రీతి తల్లి కూడా అతనితో తన సమస్యలు చెప్పుకున్న వీడియో లైవ్ కూడా వచ్చింది. ఈ రోజు ప్రశ్నించాల్సినటువంటి పార్టీ పెట్టిన వ్యక్తి ప్రశ్నించకపోగా ప్రశ్న అంటూ యూట్యూబ్ ఛానల్లో ప్రశ్నించినందుకు అతని మీద యాక్షన్ తీసుకుంటూ గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇచ్చారు. నిన్నటి రోజు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, ఆడబిడ్డల మీద గనక పోస్టులు పెడితే, సైబర్ క్రైమ్ లో గనక మార్పింగ్ ఫోటోలు పెడితే ఇమీడియట్ గా డిప్యూటీ సీఎం గారి పేషీకి రండి, లేకపోతే డిప్యూటీ సీఎం గారి కార్యాలయానికి రండి, మేము సత్వర చర్యలు తీసుకుంటామంటూ సైబర్ క్రైమ్ లో సెక్షన్లు, బిఎన్ఎస్ లో సెక్షన్లు టక్క చదివేసినారండి. ఇప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారో నాకు తెలిసి వైసీపీ మహిళలు రావాలా ఆ ఫోటోలు, మార్పింగ్ ఫోటోలు పెట్టుకొని. ఎందుకంటే రావణ్ గారు ఆయన్ని ప్రశ్నలు సంధించినారట. కానీ రావణ్ గారు నేను చూసి ఏలూరు మీటింగ్ లో ఈయన అడిగిన పరిభాష, మీరా మమ్మల్ని పరిపాలించేది, గుండాల్లారా, రౌడీల్లారా, సన్నాసులారా, వెదవల్లారా, కర్రల హాకీ స్టిక్కుల, ఎక్కడికి చెప్తారో రమ్మనండి, రథం సెంటర్ మీ ఏరియానా నా ఏరియానా అంటూ ఒక ప్రొవకేషన్ వర్డ్స్ మాట్లాడితే, అది డిప్యూటీ సీఎం అయినా సాధారణ పౌరుడైనా యువతని రెచ్చగొడుతున్నట్టు మాట్లాడతాడంటూ ఇమీడియట్ గా తీసుకెళ్లి అరెస్టు చేయదగినటువంటి సెక్షన్స్. గతంలో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకున్నప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే, కమ్యూనిస్ట్ వాళ్ళ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు అండి వాళ్ళు ఇమీడియట్ గా కష్టంలో సార్ పప్పు అంటే, లేదమ్మా వాళ్ళ భావోద్రేగాలు, వాళ్ళ భావజాలాలు రెచ్చగొట్టే ధోరణిలో ఉంటది అంటారు. సరేలే, వాళ్ళు చిన్న పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టే ధోరణి ఉంటారు. ఈయన ఒక పార్టీ ప్రెసిడెంట్ కదా, ఒక పెద్ద మీటింగ్ జరుగుతున్నప్పుడు చెప్పులు చూపించి రండిరా కొడకల్లారా, మీరా 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 అంటూ అసలు ఆ పరిభాష. ఈ రోజు కృష్ణ రావణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన భాషను, ఆయన యూజ్ చేసిన లాంగ్వేజ్ కి సంబంధించి సమర్థించలేదు. ఎందుకంటే కాస్త పరుష పదజాలమే ఆయన వాడారు. కానీ ఆయన అరెస్ట్ తీరుకు సంబంధించి పిఠాపురం పోలీసులు నేరుగా హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేసిన సందర్భం కావచ్చు. మరోపక్క ఆయనకి బెయిల్ ఇచ్చిన తర్వాత 2025లో ఏదో మాట్లాడిన దానికి సంబంధించి మళ్ళీ వెంటనే ఆయన అరెస్ట్ చేయడం, ఈ తీరు ఏదైతే ఉందో దానిని ఇంతకుముందు మీరు అన్నట్టు గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపిస్తూ మాట్లాడిన భాషని కంపేర్ చేస్తున్నారు. వీళ్ళు చేస్తే తప్పు లేదు, వీళ్ళు చేస్తే తప్పు వచ్చిందా అంటే ఒకటి అండి. ఇప్పుడు రావణ్ గారు భాషలో ఏదన్నా తూలేరు అనుకోండి, దాన్ని ఖచ్చితంగా మనం తప్పండి. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపించారు, అప్పుడున్నటువంటి 151 సీట్లు తెచ్చుకున్నటువంటి గత ముఖ్యమంత్రి, ఎవరి సహాయం లేకుండా ఇండిపెండెంట్ గా తనను తాను నిరూపించుకున్నటువంటి వ్యక్తి గురించి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా తప్పు అవుతుందండి. కానీ ఇప్పుడు రావణ్ణి తప్పు అని అనే అర్హత ఎవరికి ఉంది అంటే ఒక చాగంటి కోటేశ్వరరావు గారికి ఉంటదండి. ఓపెన్ గా అంటే మనల్ని నిందించడానికి ఎవరు ఉండాలా? ఇప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతుంది అనుకోండి, తల్లి వచ్చి ఏంట్రా వాడితో ఆ భాష మాట్లాడడం అని తల్లి నిందించవచ్చు. అన్నదమ్ములు ఇద్దరు ఒకరికొకరు బూతులు తిట్టుకున్నప్పుడు, ఏరా నువ్వు నా గురించి నువ్వెన్ని మాట్లాడేవరా, నువ్వు నాకు చెప్పేంత రోడ్డువా, నీ భాష నువ్వు చూసుకొని, వీడి మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఇద్దరు అరుచుకుంటారు. అప్పుడు తల్లి వచ్చి ఏంట్రా మీ భాష, నువ్వు వాడి గురించి మాట్లాడుతున్నావా, నువ్వు మొన్న ఎన్ని మాట్లాడావు, నీకు వాడి గురించి మాట్లాడే అర్హత ఉందా, నువ్వు వాడి గురించి మాట్లాడే అర్హత ఉందా అని తల్లి చెప్పొచ్చు. ఇక్కడ తల్లి చాగంటి కోటేశ్వరరావు గారు సలహాదారులుగా పెట్టుకున్నారు. మరి ఆయన అడగండి, ఓపెన్ గా అడగండి, జడ్జిమెంట్ మీరు ఇవ్వండి సార్. పార్టీ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పులు చూపించి రండ్రా నా కొడకల్లారా అంటూ ప్రొవకేషన్ వర్డ్స్ మాట్లాడచ్చండి. ఒకవేళ ఆయన నిందించారు ప్యాకేజ్ స్టార్ అని, మీరు నిరూపించండి. నిరూపించండి, నేను రాజకీయ సన్యాసం చేసేస్తాను, 2014 ముందు నాకేమీ లేవు, 2014 తర్వాత నేను ఏం సంపాదించుకున్నాను ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా పబ్లిక్ డొమైన్ లో పెడతాను, అంతేగాని తెలుగుదేశం వాళ్ళు నాకెందుకు ఇస్తారు, నేనెందుకు తీసుకున్నా, ఇవన్నీ మీరు ప్రశ్నలు సంధించాలి. అంతేగాని చెప్పులు చూపించి అటు తిప్పి ఇడు తిప్పి పళ్ళు రాల కొడతానంటూ మీరు అలా మాట్లాడకూడదు. మీరు మాట్లాడుతూ ఇంకొకరిని మాట్లాడకూడదు అనే అర్హత మీకు లేదు. అలాంటి అర్హత గురించి మాట్లాడాల్సి వస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని పిలవండి, పంచాయతీకి పిలవండి. అయ్యా మేము మాట్లాడింది తప్పే, కానీ వారు మాట్లాడింది తప్పా కాదు అది చెప్పండి. మేము మాట్లాడింది తప్పే, మాకు 4 దెబ్బలేయండి, 4 రోజులు జైల్లో పెట్టండి, లేకపోతే 4 సంవత్సరాలు పెట్టండి. ఆయన మాట్లాడింది తప్పా కాదా? ఎందుకంటే అతను కుల మతాలకి, భావోద్వేగాలకి, అన్నిటికీ ట్రాన్స్పరెంట్ అంటే స్థిత ప్రజ్ఞత కలిగిన వ్యక్తి కాబట్టి చక్కటి సలహా సూచనలు ఇవ్వగలరు, అంటే మంచి జడ్జిమెంట్ ఇవ్వగలరు. సో అతను తప్పు చేసినాడు, భాష సరిగా లేదు అంటే
దాన్ని అడిగే అర్హత ఎవరికి ఉంది? చంద్రబాబు గారి భాష బాగుంటుందండి. అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో కొన్ని తప్పులు మాట్లాడతారు కానీ గూగులు మాట్లాడు. అందులోనూ ఆ నా కొడకల్లారా ఈ నా కొడకల్లారా ఎక్కడో ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో అక్కడక్కడ దొరుకుతుంటాయి. అక్కడక్కడ దొరుకుతుంటాయి. మీరు చూసినారు లోకేష్ గారు యువ రక్తం ఎక్కడన్నా ఎక్కడన్నా ఇలాంటి పదాలలో పవన్ కళ్యాణ్ గారు వాడిన పదాల్లో ఒక 10 పదాల్లో కాదు 4 పదాలు ఎత్తమనండి మాట్లాడతారేమో మాట్లాడరు. అనుభవం లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి ఆయన ఏమైనా మాట్లాడతాడా? ఆ నా కొడకల్లారా ఈ నా కొడకల్లారా వాడు వీడు అని కూడా ఆ రాయలసీమ స్లాంగ్ రాదండి. వాళ్ళు ఆటో వాళ్ళని కూడా రిక్షా వాళ్ళని కూడా పని వాళ్ళని కూడా అన్న అన్న అంటారు, అక్క అక్క అంటారు. అంటే వాడు వీడు అనే పదం పొరపాటును కూడా దొరలదు, వాళ్ళకి ఆ భాష రాదు. ఎలా అయితే గోదావరి జిల్లాలో కనుక అండి 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 అని సంబోధిస్తారో ఆ మర్యాద ఉంటుంది. సో ఇప్పుడు ఈ భాష మాట్లాడే అంటే ప్రశ్నించాలని పార్టీ పెట్టిన వ్యక్తి ప్రశ్నించకపోగా ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ వాడు ప్రశ్నిస్తుంటే అతని గురించి మాట్లాడి అరెస్ట్ చేయడం ఇవన్నీ కాదు. కానీ అసలు ప్రశ్నిస్తేనే అరెస్ట్ చేసేస్తారా, లేకపోతే భావజాలం సరిగ్గా ఉండాలా అంటే దాని గురించి చెప్పడానికి మనం అర్హులమా? అర్హులమా? ఆ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు హోంశాఖపై కాస్త మనసు పారేస్తున్నారేమో అని అనిపిస్తోందండి ఈ మధ్య కాలంలో. ఎప్పుడు ఆ శాఖకి సంబంధించి ఆయన కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటారు. మొన్నటికి మొన్న ట్రిపులర్ గారు జడ శ్రవణ్ గారు చేసిన కామెంట్స్ కి సంబంధించి నేను కేసు పెట్టాలి, ఒక వారం రోజుల్లో పెద్ద మార్పులు రాబోతున్నాయి, పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అయిన తర్వాత నేను ఆయన మీద కేసు పెడతానని అన్నారు. సో ఇక్కడ జరుగుతోంది, రాబోయే వారం రోజుల్లో ఏం జరగబోతోంది, ఆ పోస్ట్ నుంచి అనిత గారిని తప్పించి దాన్ని అటవీ శాఖ మంత్రిగా ఉన్న, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న, డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు హోంశాఖను కూడా కైవసం చేసుకుంటారా? అంటే ఒక్కటండి, లోకేష్ గారు గనక సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ మంత్రి ఇస్తారనే టాక్ అయితే నడుస్తుందండి. ఇంకొకటి ఏంటంటే ఈ లాకప్ డెత్ విషయంలో గానీ గంజాయి కేసుల విషయంలో గానీ ఇంతవరకు హోమ్ మినిస్టర్ గారు ఎక్కడ వచ్చి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాల. అంటే ప్రెస్ ని ఉద్దేశిస్తూ ఈ లాకప్ డెత్ ఎస్పెషల్ గా ఈ లాకప్ డెత్ కేసు ఇది రాష్ట్రం సమాధానం చెప్పాల్సినటువంటి కేసులో ఆవిడ ఎక్కడ పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడాల. అంటే తనంతట తానుగా పెట్టే ఆ వెసులుబాటు గాని ధైర్యం గాని ఈ రోజున్న రాజకీయాలలో మంత్రులకు చూస్తున్నామా? పై నుంచి ఆదేశాలు వస్తేనే ఏం మాట్లాడాలో కూడా సృష్టిస్తేనే ఆయా శాఖలకే కనిపిస్తున్నారు అంతే. బట్ అధిష్టానం ఏం చెప్తే వాళ్ళకి అనుసంధానంలోనే పని చేయాల్సిన ఇది ఉన్నప్పుడు అనిత గారికి అది రాలేదేమో, మీరు మాట్లాడొచ్చు అనే ఒక ఆదేశం రాకపోతే తను మాత్రం ఏం చేస్తారు అనేది ఏపీలో మొదలవుతున్న ప్రశ్న. అవునండి, ఈవిడికి ఇచ్చే ఆదేశాలే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇస్తారు కదా రేపు చంద్రబాబు గారు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుకోమనే అవకాశం ఇవ్వరు కదా. ఈ రోజు అనిత గారైనా పవన్ కళ్యాణ్ గారైనా సీఎం అండర్ కంట్రోల్ లోనే పనిచేయాలా. రేపు లోకేష్ గారు అండర్ కంట్రోల్లో పవన్ కళ్యాణ్ గారు పనిచేయాలా. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టాచారంగా స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. ఇవాళ రోజు ఏదో రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ సీఎం గారిని తిట్టినోళ్ళేమో జైలు వేశారు, నన్ను తిట్టినోళ్ళేమో ఇంకా అక్కడే కూర్చొని వేడుకు చూస్తున్నారు, నన్ను కోస్తే 4 రోజులకు సరిపోతావు అన్నాడు జడా శ్రావణ్ కుమార్, ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇవాళ హోంశాఖ మంత్రికి పెట్టినా నాకైతే నమ్మకం లేదు, ఎందుకంటే నేను హోంశాఖ మంత్రిని కాదు, అది ముద్దాయిల తాలూకా అదృష్టం అన్నాడు. కాబట్టి ముద్దాయిలని ఇప్పుడున్న హోంశాఖ ఏం చేయదు కాబట్టి ఈయన హోంశాఖ మంత్రి అయ్యాక కంప్లైంట్ ఇస్తానన్నాడు. ఈయన హోంశాఖ మంత్రి అయ్యాకైనా ఈయన అరెస్ట్ చేసే అధికారం ఉంటుందా? అక్కడ కూడా లోకేష్ గారు విజిలేస్తేనే ఇక్కడ పని చేయాలా? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు చంద్రబాబు గారు చెప్పలేదేమో, అందుకే హోం మంత్రి గారు అనిత గారు మీటింగ్ పెట్టలేదేమో. రేపైనా సరే ముఖ్యమంత్రి చేతుల్లో ఉండేటటువంటి అత్యున్నత అధికారము కింది స్థాయి మంత్రులకు ఎక్కడ ఉంటది? అప్పుడు లోకేష్ గారిని అడిగి లోకేష్ గారు ఒప్పుకుంటే ఈయన ప్రెస్ మీట్ పెడతారు. లోకేష్ గారిని అడిగి లోకేష్ గారు చెప్తే ఈయన అరెస్ట్ చేయమనే అధికారమో లేకపోతే ఇంకోటో ఈయన ఉపయోగిస్తారు. అంతేగాని ఇండివిజువల్ గా ఒక శాఖ మంత్రి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండకపోవచ్చేమో. అంటే ఇప్పటి వరకు చూస్తున్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లో వన్ అండ్ ఓన్లీ బాస్ సీఎం. అయితే సీఎం అవ్వాలా, లేకపోతే ఏడున్నా ఒకటే, అదైనా ఇంకొకటైనా. 2 విషయాలు చూద్దాం మ్యామ్. ఒకవేళ హోంశాఖ పైన పవన్ కళ్యాణ్ గారు కాస్త ఇష్టం చూపిస్తున్నారా, మనసు పారేస్తున్నారా? లేదు అంటే ఆ స్థానంలోనే అనిత గారు ఆయనకు నచ్చట్లేదు. ఎందుకంటే కాకినాడలో కూడా ఆయన చేసిన కామెంట్స్ మనం చూసాం. నేనే కనుక ఇదై ఉంటే అంటూ మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు. అనిత గారు నచ్చట్లేదా, లేకపోతే ఆ శాఖ అంటే ఆయనకి ప్రేమ ఉందా? అనిత గారు నచ్చట్లేదు అనే బదులు చంద్రబాబు నాయుడు గారు నచ్చట్లేదు అనొచ్చుగా. లేకపోతే హోంశాఖ మీద మనసు పారేసుకునే బదులు సీఎం శాఖ మీద మనసు పారేసుకోవచ్చుగా. ఆ పారేసుకునే మనసు ఏదో పెద్దదైనా పారేసుకోవచ్చుగా. దరిద్రం ఏంటంటే అబ్దుల్ కలాం గారు చెప్తారు, కళలన్నా గొప్పగా కానండి, కళలో కూడా
పేదరికం ఒక బైకే అనుకోకపోతే కళల్లో ఏదో బిల్ క్లింటన్ అయిపోవాలి, లేకపోతే బిన్ లాడెన్ గా వీరోచితంగా పోరాడాలి అట్లన్నా కళలు గారని అంటారు. ఈయన పారేసుకునే మనిషి ఏదో హోంశాఖ మీద పడేసుకునే బదులు ఒక సీఎం పదవి మీద పడేసుకుంటే బాగుంటదని, అదేదో అనిత గారి పోస్ట్ కొట్టేసే బదులు చంద్రబాబు నాయుడు గారితో ఇంత కష్టపడి పనిచేసినాం, మీరు అప్పుడు కూడా 10 సీట్లు ఇచ్చారు, మిగతా 11 సీట్లు తారుమారు తక్కరమారాడారు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయినాయి, నేను చెప్తేనే ఓట్లు వేశారు, ఈ 2 సంవత్సరాలైనా నన్ను ముఖ్యమంత్రి చేయండి, నా అత్యున్నత అధికారాలు వాడతాను, తర్వాత కావాలంటే మీ కొడుకుని చేసుకోండి, ఇప్పుడు ప్రజెంట్ నాకు ఇవ్వండి అని అడుక్కోవాల్సిన పని లేదు. అడిగే అడిగే అధికారం ఆయనకి ఇచ్చారు. ఆయన నమ్మి ఓట్లేసిన ప్రజలు. మీరు అడగండి, ధైర్యంగా మాట్లాడండి, 40-50 సీట్లున్నా తీసుకోండి అంటే అక్కడ కూడా ఆయన త్యాగశీలి బుద్ధి చూపించారు. పాపం త్యాగం చేసినారులేండి, కానీ ఆయన త్యాగాన్ని గుర్తించి ఆయన త్యాగమూర్తి అంటూ కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎంలు, మినిస్టర్లు అందరూ ఒకరి తర్వాత ఒకరు పొగిడేవాళ్లే కానీ అసలు వ్యవహారం బయటికి తీసుకురారు. అసలు పోస్ట్ బయటికి తీసుకొచ్చి సీఎం చేస్తే బాగుండు కానీ ఊరికే పొగిడితే ఏమవుతుంది? పంచాయతీ శాఖ మంత్రి హోంశాఖ మంత్రి అయిపోతాడా, హోంశాఖ మంత్రి కాస్త సీఎం అయిపోతారా? ఏమొస్తుంది పొగిడితే? కాసేపు ఈ మధ్య పాపం పొగిడితే ఆయన ఎక్స్ప్రెషన్ కూడా మార్చట్లేదండి, అలాగే ముద్దుగా చూస్తున్నారు. చెప్పండి చెప్పండి వింటా 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 ఉంటాం. ఆ సీట్ లో మాత్రం కూర్చొనివ్వరు. మీరు ఆ సీట్ లో కూర్చోడానికి నేను పని చేయాలా? నన్ను ఆ సీట్ లో కూర్చొనివ్వరు. అందుకనే తెలంగాణలో అన్నారు అనుకుంటాండి, అదేదో అన్నారు, ఏంటది, ఆంధ్రాలోనే దిక్కు లేదు సీఎం, నేను తెలంగాణలో ఎందుకు అవుతానని ఆయనలోని బాధని, భావోద్వేగాన్ని కక్కేశారు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం తప్పని పరిస్థితుల్లో నాకు అయ్యలేదు, నేను రాష్ట్ర యువతని మార్చడానికి వచ్చాను, రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చానన్నారు. కానీ ఎవరి మనసులో ఆ కోరిక లేకుండా ఉంటుందండి? రాజకీయంలోకి వచ్చే ప్రతి ఒక్కడు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు, ఎమ్మెల్యే అవుతున్న ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజు ఆ సీట్ లో కూర్చోపోతానా అనుకుంటాడు. అలాంటిది ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ఉండి పోటీ చేసి పార్టీ నడిపి ఆఖరికి అంత గొప్ప తగ్గవారిచ్చి ప్రభుత్వంలో రావడానికి తన పాత్ర అంత గొప్పగా ఉన్న ఈ రోజు 2 ఏళ్లు కూడా అడగాల్సి రావడం, అది కూడా లేకపోతే కనీసం హోంశాఖ ఇవ్వండియా, మా వాళ్ళ కళ్ళమ్మ నీళ్లను దుడుస్తా, ఇక లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసేస్తా, ఆ చేతిలో గీతలు లేకుండా చేస్తా, కాలికి కాలు వేలుకు వీలు ఇస్తానంటే గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్, ఉస్తాద్ భగత్ సింగ్ లాగే ఉంటది. కానీ రాజకీయాల్లో ఇవన్నీ చల్లవు. అవి డైలాగులే. పోలీసులు అలా కొట్టనికి డిగ్రీలు వాడనీకి ఉండదు. రాజకీయ నాయకులు కూడా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. చక్కగా భావోద్వేగంగా తగ్గించుకొని అభివృద్ధి ఉద్దేశంతో యువతని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు సి నాగరాజు గారు నోరు వెతుకుతున్నారు, నన్ను బలవంతంగా కావాలని అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను దయచేసి పోలీస్ కస్టడీకి ఇవ్వద్దు అంటున్నారు. మరోపక్క క్రాంతి కుమార్ గారు బలవన్మరణం మనం చూసాం, సెల్ఫీ వీడియో తీసి ఆయన చేస్తున్న అఘాయిత్యానికి సంబంధించి, దానికి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు ఫ్యామిలీని. ఏం చెప్తారు? అసలు ఈ వీడియో ఎప్పటి నుంచో ఉందా, ఇప్పుడే సర్క్యులేట్ చేస్తున్నారు నాగరాజు గారికి సంబంధించి క్రాంతి కుమార్ గారి వీడియో? ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అతను సాయి కృష్ణ ఏం పేరండి, సాయి కృష్ణ గాదే సాయి, పిల్ల సాయి అంటారు. ఆ పిల్ల సాయి అనే వ్యక్తి మంచోడు కాదు, అందుకే చంపేసామంటారు. రేపటి రోజు నాగరాజు ఇలాంటి వాడు, అతని భయోద్వేగాలు అంటే అతను పెట్టినటువంటి భయం తాలూకా భావజాలంతో చనిపోయిన వాళ్ళు ఇంతమంది అంటారు. అంటే ఒక చనిపోయే ప్రతి వ్యక్తి మీద ఒక నింద వేయడం, వాళ్ళు చంపాలనుకున్న వ్యక్తిని అంటే కుక్కని కాల్చాలన్నప్పుడు పిచ్చి కుక్కగా చిత్రీకరించడం, అలవాటైనటువంటి నేర్పరితనం ఉన్నటువంటి మీడియా మాధ్యమాలలో ఉన్నటువంటి పార్టీ రేపటి రోజు నాగరాజుని ఇవాళ హీరోగా చూపిస్తారు. రేపటి రోజు నాగరాజు గారు తాలూకా భయం కస్టడీలోకి ఇవ్వద్దు, నేను చెప్పాల్సి వస్తే నిజాలు జడ్జి గారి ముందు చెప్తాను, నేను జైల్లో ఉంటాను, జైల్లో ఉంటేనే సెక్యూర్, స్టేషన్లోకి వెళ్తే ఎలా ఉంటుందో, నేను స్టేషన్లో పనిచేసిన గతంలో ఎంతమందిని బయటికి తెచ్చి పోలీస్ కస్టడీ అంటూ ఏమేం చేసినాము, నన్ను కూడా అలా చేస్తారని భయపడుతున్నారా? ఏ ఎంపీ పేరు చెప్పబోతున్నాడు? ఈ ఎంపీ వెనకాల ఉన్నటువంటి డిప్యూటీ సీఎంకి అంత సీన్ లేదండి, ఆయనకి అవన్నీ సంబంధం లేదు. కానీ విద్యాశాఖ మంత్రి గారు లేకపోతే ఐటీ శాఖ మంత్రి వర్యులు ఆయన పేరేమన్నా చెప్పే అవకాశాలు ఉన్నట్టు కొంత వినపడుతుంది సార్, వినపడుతుంది మేడం. సో ఇక్కడ ఏమైనా కానీ అతన్ని బయటకు పిలిపిస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని అతన్ని పరిసమాప్తి చేసేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే పాపం అతను చాలా మందిని 2-3 రిక్వెస్ట్ పెట్టి జైల్లో కూడా నేను మిమ్మల్ని కలవాలి అని అన్నారట. మరి ఆ కలవడానికి వెళ్ళిన వారు
బయటకు వచ్చి ఆ నిజాల్ని బయటికి చెప్పగలుగుతారా? ఆ, మరేమోనండి అక్కడ అసలు ఏం జరుగుతుందో చూడాలి, ఎందుకు. అది ఏం చూడాలి. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు చూస్తూనే ఉంటాం, కాస్త అట్లా మాటలు వదిలేస్తూ ఉంటారు. ఆయన ఆ రామసుబ్బారెడ్డి గారిని చెప్పులతో కొడతా అంటూ ఒక కామెంట్ చేశారు ఎమ్మెల్సీ. ఏమని చెప్తారు మీరు? రామ్ సుబ్బారెడ్డి గారు ఏ పార్టీ అండి? వైసీపీ సీనియర్ నేత. మొన్నటి రోజు టీడీపీని కూడా అదే అన్నారండి. ఇంకా మీ కమ్మటైన పరిపాలన ఆయనేనండి. కమ్మటైన పరిపాలన ఇంకా కూడా ఆంధ్ర రాష్ట్రంలో అదే నడుస్తుంది అని కూడా అన్నారు. సో కొంతమందికి కోపం, భావోద్వేగం, దానికి మనం ఏం చేయగలుగుతామండి? బహుశా ఈయన మీద మరి గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా? పార్టీలో ఉన్న వ్యక్తి అయినా సరే అనుచిత వ్యాఖ్యలు మాట్లాడకూడదు, అలా మాట్లాడిన వాళ్ళని ఏమన్నా అంటారా? లేకపోతే ధీటుగా సమాధానం చెప్తూ అంటూ ప్రోత్సహిస్తారా? మరి వేచి చూడాలండి. చూడాలి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. రైట్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే